ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తనదైన మార్క్ రాజకీయాలతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన అసెంబ్లీలో వరుస స్పీచ్లతో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వ్యర్థాల తొలగించునకు తీసుకున్న చర్యల గురించి ఇటీవలే శాసన మండలిలో ఎమ్మెల్సీ వంక రవీందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఈ వ్యర్థాలను సమర్థంగా తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పలు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పడడం జరిగింది. ప్రైవేటు భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోని ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరుగుతుందని ఇటీవలే కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారట ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. 3 సినిమాల లైన్లో పెట్టిన ఆయన త్వరలోనే సినిమాలకు డేట్స్ ఇచ్చి వాటిని ఫినిష్ చేసే పనిలో ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.